కూటమి ప్రభుత్వం కోతల ప్రభుత్వం అన్నారు కురసాల కన్నబాబు. వైఎస్ జగన్ అనే శక్తిని ఓడించడానికే కూటమి కట్టి అలవికాని హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచన శక్తి చంద్రబాబుకు లేదన్నారు కురసాల కన్నబాబు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అందుకే ఇవాళ మా నాయకుడు, మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ నిరసన ర్యాలీలను చేస్తూ ఉన్నాం. ఎందుకు నిరసన ర్యాలీలు అంటే ఒకటే మేము చెప్పేది చంద్రబాబు నాయుడు మీకు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచన కానీ ఆ శక్తి కానీ లేదు. సూపర్ 6 అని చెప్పి పచ్చి అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ అమలు చేయకుండానే అమలు చేసామని మళ్ళీ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాకుండా మరో 140 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలే. ఒకవేళ ఆడబిడ్డ నిధి తీసుకోండి. ఆడబిడ్డ నిధి అంటే ఏంటి? ప్రతి నెల 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తానన్నారు. ఏ ఒక్కరికన్నా ఇచ్చారా? ఆడబిడ్డ నిధే కాదు, మీరు నిరుద్యోగ భృతి కానీ, 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ కానీ ఏ కార్యక్రమానన్నా చేశారా అని అడుగుతున్నాం. మీది ఒక కోతల ప్రభుత్వం. పరీక్ష రాయకుండా, కనీసం ఒక మెడల్ రాకుండా పోస్టులు ఇచ్చేసిన ఘనత మీది. 15 లక్షలకి 20 లక్షలకి టీచర్ పోస్టులు అమ్ముకున్నారంటే ఎంతగానో దిగజారుడుతనం ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కేసులకి లేకపోతే మీ వృత ఊపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. మా పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీ సూపర్ 6 అట్రా ఫ్లాప్.